గతేడాది జూలై 25న కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చేసింది. ఇరు దేశాల ఆర్థిక వ్యూహాత్మక సంబంధాల్లో ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయి. మోదీ ప్రభుత్వ హయాంలో కుదిరిన 6వ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇది. అంతకుముందు మారిషస్, UAE, ఆస్ట్రేలియా, FTA, ఒమన్లతో ఈ తరహా ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది. ఇవాళ అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందంలో మన ఎగుమతులకు మరింత ఊతం లభించనుంది. ఈ అగ్రిమెంట్తో 99% మన ఎగుమతులకు సుంకం రహిత ప్రయోజనాలు లభిస్తాయి. బ్రిటన్కు భారత్ నుంచి ఎగుమతయ్యే టెక్స్టైల్స్, లెదర్ ప్రొడక్ట్స్, రత్నాలు, ఆభరణాలు, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు గణనీయంగా దిగివచ్చాయి. దీనివల్ల భారతీయ వస్తువులకు బ్రిటన్ మార్కెట్లో పోటీతత్వం మరింత పెరగనుంది. బ్రిటన్ మార్కెట్కు ఎటువంటి సుంకం లేకుండా టెక్స్టైల్స్, జౌళి, పాదరక్షలు, కార్పెట్లు, ప్రాసెస్డ్ ఆహారం, తృణధాన్యాలు, కూరగాయలు, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు, చేపలు, మాంసం, ప్రాసెస్డ్ ఉత్పత్తులను మనం ఎగుమతి చేయొచ్చు. ప్రస్తుతం వీటిపై 4 నుంచి 16% పన్ను పడుతోంది. ఇవాల్టి నుంచి వీటిపై ఎలాంటి సుంకం ఉండదు. ఇక వాహన రంగంలో మోటార్ సైకిళ్లు, విడిభాగాలు, మిషనరీ, ఎలక్ట్రానిక్స్, ఫ్యాబ్రికేటెడ్ లోహ ఉత్పత్తులు, సెరామిక్స్, గ్లాస్, సిమెంట్ ఉత్పత్తులకు ప్రయోజనాలు లభించనున్నాయి. బ్రిటన్లో పూర్తిగా తయారై దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై టారిఫ్లు 110% నుంచి క్రమేణా 10%కి పరిమితం కానున్నాయి. ఇప్పటివరకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి బ్రిటన్కు వెళ్లే దుస్తులపై పన్నులు లేవు. కానీ భారత్పై 12% పన్ను ఉండేది. ఇప్పుడు భారత్ కూడా 0 పన్ను కావడంతో తిరుపూర్, సూరత్, లూథియానా వంటి టెక్స్టైల్ హబ్లకు భారీ ఆర్డర్లు వస్తాయి. చైనా లేదా ఇతర దేశాల వస్తువులను బ్రిటన్, భారత్లోకి అక్రమంగా ఒకరి దేశంలోకి మరొకరు పంపకుండా కఠినమైన రూల్స్ పెట్టారు. వస్తువుల ఎగుమతిదారులే స్వయంగా డిక్లరేషన్ ఇచ్చేలా పేపర్ వర్క్ను సులభతరం చేశారు. ఇక ఈ అగ్రిమెంట్తో IT సేవల రంగానికి మరింత ఊతం లభించనుంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, హెల్త్ కేర్ వర్కర్లకు బ్రిటన్లో సులభంగా వీసాలు, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. బ్రిటన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత కంపెనీలు తమ ఉద్యోగులకు 5 ఏళ్ల వరకు సామాజిక భద్రతా చెల్లింపులు చేయనక్కర్లేదు. TCS, ఇన్ఫోసిస్ వంటి IT సంస్థలకు ఇది కలిసి వచ్చే అంశమని ఆర్థిక విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇక బ్రిటన్ నుంచి భారత్లోకి రక్షణ, పునరుత్పాదక ఇంధనం, ఫిన్టెక్, తయారీ రంగాల్లోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఎగుమతుల్లో వృద్ధి, తయారీ రంగం విస్తరించనుండడంతో మన దేశంలో పెద్ద సంఖ్యలో యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బ్రిటన్ నుంచి మన దేశంలోకి దిగుమతయ్యే సాల్మన్ చేపలు, గొర్రెపిల్ల మాంసం, ఎలక్ట్రానిక్స్, మిషనరీ, చాక్లెట్, సాఫ్ట్ డ్రింక్లు, కాస్మోటిక్స్, సబ్బులు, పెర్ఫ్యూమ్లు, షేవింగ్ క్రీమ్లు, నెయిల్ పాలిష్ల ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుంది. బ్రిటన్కు చెందిన ప్రీమియం ఆల్కహాల్స్, రమ్, జిన్, వోడ్కా, బ్రాందీ, టకీలా వంటి వాటిపై టారిఫ్లు తగ్గనున్నాయి. స్కాచ్ విస్కీపై టారిఫ్ 150 నుంచి 75%కి తగ్గుతుంది. 10 ఏళ్లలో 40%కి పరిమితం కానుంది. బ్రిటన్ నుంచి ఎక్కువగా దిగుమతయ్యే వెండిపై టారిఫ్ను వచ్చే 10 ఏళ్లలో 0కు చేస్తారు. ఇక భారత్లోకి వచ్చే తాజా యాపిల్, వాల్నట్స్, చీజ్, గోల్డ్ బార్స్, స్మార్ట్ ఫోన్లకు భారత్ ఎటువంటి సుంకం మినహాయింపులు ఇవ్వడం లేదు. అలాగే కొన్ని మాంసం ఉత్పత్తులు, గుడ్డు ఆధారిత వస్తువులు, బియ్యం, బీట్ షుగర్ వంటి ఉత్పత్తులకు బ్రిటన్లో మినహాయింపులు లభించావు. మరోవైపు ఈ అగ్రిమెంట్ అమలుతో పలు నష్టాలు కూడా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్రిటన్ తన ఫార్మా కంపెనీల పేటెంట్ నిబంధనలను కఠినతరం చేయాలని కోరుతోంది. ఒకవేళ భారత్ దీనికి పూర్తిగా లొంగిపోతే దేశంలో తక్కువ ధరకే లభించే జనరిక్ మందుల సరఫరాపై ప్రభావం పడవచ్చు. దీనివల్ల పేదలకు వైద్యం ఖరీదైనదిగా మారే ప్రమాదమూ ఉంటుంది. డేటా స్థానికీకరణ నిబంధనలను సడలించాలని భారత్పై బ్రిటన్ ఒత్తిడి తెస్తోంది. దీనివల్ల భారతీయ వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించిన సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బ్రిటన్ నుంచి పాల ఉత్పత్తులతో పాటు కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి పెరిగితే భారతీయ రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో కొన్ని రంగాలకు లాభం, మరికొన్ని రంగాలకు గట్టి పోటీ ఎదుర్కోవడం సహజమంటున్నారు ఎక్స్పర్ట్స్. బ్రిటన్తో కుదిరిన ఈ డీల్ ద్వారా భారత ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఒక గొప్ప అవకాశం లభించిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం వల్ల రాబోయే కాలంలో భారత్, బ్రిటన్ల మధ్య ఏటా సుమారు 2.7 లక్షల కోట్ల వాణిజ్యం జరిగే అవకాశం ఉందని, తద్వారా భారత GDP మరింత వృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.